నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు మరొక కొత్త ఎపిసోడ్తో ముందుకు వచ్చాను. ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ఈరోజు చాలామంది ఏమడుగుతారంటే మాకు డబ్బులు ఎక్కువ లేవండి, 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు పెట్టలేము, మీరు ఏదైనా ఒక ఏరియా సజెస్ట్ చేయండి అంటే ఒక్కొక్క ఏరియా మీద ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇవాళ ఒక తీసుకునే ఏరియా అందరికీ తెలుసు. మన హైవేలు ఎన్ని ఉన్నాయో: ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే, తర్వాత ఇటు మన కొంపల్లి నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ విజయవాడ హైవే. ఇవన్నీ చూసుకుంటే కనుక అన్ని హైవేలు కూడా డెవలప్ అవుతున్నాయి, బట్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో ఈరోజు నాకు మెయిన్ అడిగిన వ్యక్తులు చాలామంది కామెంట్స్ పెట్టారు, రిక్వెస్ట్ ఫోన్ కూడా చేశారు. తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతాయి? ప్రతి రేటుకి నేను చాలాసార్లు చెప్పాను, మార్కెట్లో ఒక అమ్మాయి ఉంటే ఆవిడకి తగిన భర్త ఎక్కడో అబ్బాయి ఉంటాడండి. అబ్బాయి ఉన్నా అబ్బాయికి తగిన భార్య ఉంటుంది, కానీ మనం పేషెన్స్ ఎత్తుక్కోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మిత్రులు మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్కి రాంగ్ స్టెప్ వేస్తున్నారు, బురదలో కాలేస్తున్నారు. సో మీరు తెలుసుకోండి, ఆల్టర్నేటివ్ చూసుకోండి, బట్ డోంట్ బీ ఇన్ ఏ హరీ టు క్లోజ్ ది డీల్. అండ్ ఐ ఆల్వేస్ మీరు ఇఫ్ యూఆర్ ఎ ఫస్ట్ టైం బయ్యర్, మీరు డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ రియల్టర్, ప్రొఫెషనల్ కన్సల్టెంట్ని నాలాగా నన్ను కానీ లేకపోతే నాలాగా చాలామంది ఉన్నారు మార్కెట్లో. నేను ఎంతోమందికి అడ్వైస్ ఇచ్చాను. గ్రేట్గా చెప్పాలంటే 11,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను, 11,000 మందిని ట్రైన్ చేశాను రియల్ ఎస్టేట్ ఏజెంట్లో, 1,00,000 మందిని ఇంకా ట్రైన్ చేయాలని. డెఫినెట్గా ముందుకు సాగుతున్నాం, నాకు సపోర్ట్ బాగుంది. ఆల్ బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ, ప్రాపర్టీ ఓనర్స్ కానీ, వీళ్ళందరూ కూడా. సో ఇవాళ మనం మాట్లాడుకునే ఏరియా బుదేరా అండి. బుదేరా అనేది ముంబై హైవే దగ్గర వస్తుంది, ముంబై హైవేలో వస్తుంది. సో సిటీకి 55-60 కిలోమీటర్స్ దూరంలో ఉంది బుదేరా. బుదేరా కూడా ఏంటంటే మీకు ORR కానీ, RRR కానీ, అటు హైదరాబాద్ నిమ్స్ కానీ, వికారాబాద్లో నిమ్స్ కానీ, ఇటు ఎయిర్పోర్ట్ కానీ చూసుకుంటే 15-20 మినిట్స్ డ్రైవ్లో ఉన్నాయండి. సో అందుకని ఇది హాట్ లొకేషన్ కాబోతుంది. యాజ్ ఆఫ్ నౌ స్టిల్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైసెస్ అంటే నేను 1,000-2,000 అని కాదు, మేబీ 6,500 నుండి 8,500 పర్ గజం దొరుకుతుంది. ఈరోజు కొనుక్కుంటే అది నెక్స్ట్ 10 ఇయర్స్లో 5-6 టైమ్స్ అనేది రైజ్ అవ్వడం ఖచ్చితం. ఎందుకంటే మార్కెట్లో ముంబై హైవే స్టార్టింగ్లో చూసుకుంటే మున్సిపాలిటీ ఏరియా, తర్వాత విత్ ఇన్ HMD ఏరియాలో మనం కొనే స్థితిలో లేము. 30-40 వేలు ఆల్రెడీ అయిపోయింది. దూరంగా వెళ్ళి కొనుక్కుంటే మనకు 60-70 కిలోమీటర్స్ అనేది ORR వచ్చాక పెద్ద డిస్టెన్స్ కాదు. ఈ 60-70 కిలోమీటర్స్లో కొనుక్కుంటే రేపొద్దు అదే సిటీలో అయిపోతుంది. నేను అంతమంది ఎపిసోడ్లో కూడా చెప్పాను, కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్, తెల్లాపూర్, AS రావు నగర్, ఇవన్నీ చూసుకుంటే కనుక ఒకప్పుడు స్టార్ట్ చేసినట్టు అది కూడా అంతే దూరం ఉండేదండి. అప్పుడు 20-25 కిలోమీటర్స్ అంటే చాలా దూరం అనుకున్నాను. ఈరోజు అది దాటి ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది ORR RRR వచ్చాక. సో ORRతో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే RRRకి 5-10 కిలోమీటర్స్ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పెట్టుకుంటే మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు బుధవారం మాట్లాడుతున్నాను కాబట్టి మీకు నాకు తెలిసి 7,000-8,000 మధ్యలో డెఫినెట్గా మీకు దొరికిపోతున్నాయి. ఈజీగా ఒక 200 గజాలు 150 కొనుక్కుంటే మేబీ 12-13 లక్షలు, 200 కొనుక్కుంటే 15-16 లక్షల్లో. సో 15 లక్షలు ఇప్పటికీ మీకు ప్లాట్ ఉంది. చాలామంది అడిగితే నా దగ్గర 20 లక్షలు ఉంది, ప్లాట్ దొరకట్లేదు అంటే మీ సిటీలో దొరకదండి. బంజారాలో కొనుక్కుంటే 3-4 లక్షలు ఒక గజం ఉంటుంది. ఎక్కడ కొనుక్కుంటాం? 3-4 గజాలతో మీరు ఏం చేస్తారు? సో నా దగ్గరికి వస్తే మీకు డెఫినెట్గా అడ్వైజ్ చేస్తాను. నేను ఏ ఏరియా బుదేరా అనేది ఈ ఎపిసోడ్లో మాట్లాడి మేము మరో కొన్ని ఏరియాలు వేరే ఎపిసోడ్లో మాట్లాడతాను. సో బుదేరా ఈజ్ వన్ ఆఫ్ ది అప్కమింగ్ ఏరియా. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చుట్టుముట్టున్నాయి, బోత్ ప్రైవేట్ అంటే కార్పొరేట్ బిల్డర్స్ కానీ లేకపోతే లోకల్ స్మాల్ టైమ్ Tier 1, Tier 2, Tier 3 బిల్డర్స్ అంటాం. ఆ బిల్డర్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నారు. అండ్ ఎఫోర్డబిలిటీ రేట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఆ ఏరియా వైపు చూడొచ్చు, దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇది కూడా ఒక సెంటర్ ఆఫ్ ది లొకేషన్లో ఉంది. అటు వికారాబాద్, ఇటు ORR, ఇటు RRR, ఇటు ఎయిర్పోర్టు, మెయిన్ సిటీకి చూసుకుంటే 15-20-25 మినిట్స్ డ్రైవ్లో ఉంది. సో 15 మినిట్ డ్రైవ్ అనేది ఈరోజు పెద్ద ఇబ్బంది ఏం కాదండి. బాంబేలో, పూణేలో అయితే పీపుల్ విల్ ట్రావెల్ ఫ్రమ్ పూణే టు ముంబై అండ్ కమ్ బ్యాక్ టు ముంబై టు పూణే ఇన్ ది ఈవినింగ్. దాని బదులు చూసుకుంటే మనం చాలా అంటే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ది ఫాస్టెస్ట్ ఏరియా, ఫాస్టెస్ట్ సిటీ విచ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ది ఎంటైర్ ఇండియా. ఎందుకంటే దీనికి న్యాచురల్ కెలామిటీస్ బాగుంటాయి. ఎర్త్క్వేక్స్, తుఫాన్స్, వరదలు ఇవన్నీ పెద్దగా రావు. అండ్ లివింగ్ టెంపరేచర్ రేంజెస్, కూలింగ్ కానీ లేదా హాట్ కానీ రేంజ్లో బాగుంటుంది. ఒక పద్ధతిలో మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము. రెండోది, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్లో హ్యాపీగా బతకగలుగుతారు. ఎనీ స్టేట్ ఈజ్ వరకు. ఇంకోటి చాలామంది ఇన్వెస్ట్మెంట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటే ఒక మాట చెప్తానండి, మొత్తం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ లోకల్స్ కాదండి. లోకల్స్ కొంతమంది పడినా బయట వాళ్ళు చాలామంది వస్తున్నారు. నార్త్ ఇండియా నుండి, వెస్ట్ ఇండియా నుండి, సౌత్ ఇండియా నుండి
లాట్ ఈవెన్ ఫ్రమ్ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేషియా, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారండి. మన పర్సంటేజ్ మేబీ నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ వరకు 25-35% లోకలైట్స్ ఉంటే, ఇప్పుడు ఆంధ్ర నుండి కూడా చాలామంది షిఫ్ట్ అయ్యారండి. అట్లానే ఇవన్నీ చూసుకుంటే 50-60% ఇన్వెస్టర్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ హైదరాబాద్. సో వాళ్ళు ఎందుకు హైదరాబాద్ వైపు చూస్తారంటే ఇది రీజన్, కలామిటీ, కల్చర్, కాస్మోపాలిటన్ సిటీ, ఇవన్నీ ఉన్నవాళ్ళ బేసికలీ టెంపరేచర్ మన గాలిలో తేమ ఉంటుందండి. చెన్నై కానీ వైజాగ్ కానీ వెళ్తే మీకు గాలిలో తేమ ఉంటుంది. ఇంత మనం నేను వైజాగ్లో చదువుకున్నాను, వైజాగ్లోనే పెరిగాను. కానీ ఇప్పుడు వైజాగ్ వెళ్తే వైజాగ్లో హైదరాబాద్ అలవాటు అయిన తర్వాత లాస్ట్ 30 years వైజాగ్లో ఉండలేకపోతున్నాను. సో దట్ ఈస్ ది కల్చర్. బెంగళూరు ఒకప్పుడు బాగుండేది, బెంగళూరు ఇప్పుడు సాచురేట్ అయిపోయింది. పూణే అనుకున్నాం, పూణేకి పెరగడానికి డైరెక్షన్ లేదు, చెన్నై పెరగడానికి లేదు. ఒక పక్క మన హైదరాబాద్ మాత్రం ఆల్ 4 sites ఆల్మోస్ట్ 250-300 km డయామీటర్లో అన్ని పక్కలా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా 12 నుండి 20 లక్షల్లో ప్లాట్ కావాలంటే మీరు డెఫినెట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ అది కూడా ఈక్వల్, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము అని ఇబ్బంది పడకండి. ఇంకా చాలామందికి లోన్ ఫెసిలిటీ తెలియట్లేదు. మీకు రీపేయింగ్ కెపాసిటీ ఉంటే, మీకు పర్టికులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటే, ఐదర్ భూముల ద్వారా కానీ, జాబ్ ద్వారా కానీ, బిజినెస్ ద్వారా ఉంటే, ఈ 15 లక్షలు కాస్త మీరు 30-40 లక్షలు చేసుకోవచ్చు. దానికి మెథడాలజీ కావాలి అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. సో ఇప్పటికీ కూడా భూములు కొనుక్కునే మధ్యతరగతి మనుషులకి, కుటుంబాలకి అందుబాటులో లేవు అంటున్నారు. నేను అది 100% ఒప్పుకోను. ఎస్, సిటీకి దగ్గరలో 30-40-50 వేలు, శంకరపల్లిలో మనం 40-50 వేలు పెట్టి కొనలేము. అదేవిధంగా ఈవెన్ మీరు మన సంగారెడ్డి, ఐఐటి కంది అక్కడ చూసుకుంటే కనుక అక్కడ కూడా ఆల్మోస్ట్ 25-35. అట్లనే నన్ను కోంపల్లిలో, అది మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు. సో ప్రతి ఏరియా కూడా బాగుందండి. ఈస్ట్ సైడ్ అయితే కొద్దిగా ఇప్పుడు యాదగిరి గుట్ట వచ్చిన తర్వాత మీకు అక్కడ టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు షాపింగ్ మాల్ కట్టడానికి 500 కోట్లు అలొకేట్ చేశారు. అది రాడండి. బట్ ఇన్ఫోసిస్ పోచారం దగ్గర చూసుకుంటే అక్కడ టెక్నికల్, ఇక్కడ యాదగిరి గట్ట కొద్దిగా తక్కువ ఉంది. బట్ పోచారం వెళ్ళిపోతే అక్కడ కూడా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి. తుక్కుగూడ దగ్గర ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు మాత్రం ఈ వీడియో స్పెసిఫిక్గా నేను చేసేది బుధేరం. నాకేం ప్రాజెక్ట్స్ లేవంటే చాలామంది అనుకుంటారు నా ప్రాజెక్ట్ ఉంది నేను డెవలప్ చేసి, కొంతమంది మిత్రులు రాస్తున్నారు మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదండి. ఎందుకంటే న్యూట్రల్ ఉండాలి కాబట్టి. నేను ఓన్లీ ఏ బిల్డర్ మంచివాడు, ఏ ప్రాజెక్ట్ మంచిది, ఏ పర్మిషన్స్ ఉన్నాయి, లీగల్ కరెక్ట్, అది మాత్రం సజెషన్. అది కూడా నేను డైరెక్ట్గా చేయను. మీరు డెఫినెట్గా మా టీం ఉంటారు అసిస్టింగ్కి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు 10 లక్షల నుండి ఎబో ఉంటే ప్లాట్లు, చిన్న సైజు ప్లాట్ సైజులు మారుతాయండి. 120 ఒక గుంట దగ్గర నుండి 200-250 గజాలు. సో మీ బడ్జెట్ బట్టి 15 లక్షల, 20 లక్షల, 30 లక్షలు, అంటే 12-13 లక్షలు కూడా ప్లాట్ దొరుకుతుంది. ఇంకా దూరంగా వెళ్ళిపోతే మీకు 7-8 లక్షలు దొరుకుతుంది. అది ఫామ్ ప్లాట్స్. ఇప్పుడు ఇక్కడ బుధేరాలో ఏం చేశారంటే అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేసి స్క్వేర్ యార్డ్స్ లెక్క అమ్ముతున్నారు. సో అది మీకు అడ్వాంటేజ్. కన్వర్షన్ కూడా వాళ్ళు నాలా కన్వర్షన్ చేస్తున్నారు. ఫామ్ ప్లాట్స్కి వెళ్ళిపోతే ఇంకా తక్కువ ఉంటుంది. బట్ ఇది మీకు మినిమం చెప్తున్నాను, 10-12 lakhsతో ఒక ప్లాట్ మీకు ఈజీగా ఒక 150 స్క్వేర్ యార్డ్స్ అనేది వచ్చేస్తుంది. పెద్ద సైజు కావాలంటే మనం మాట్లాడదాం. అట్లనే లోన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ప్రాజెక్ట్ కొనుక్కునేటప్పుడు సరైన డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, బిల్డర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాలి. తర్వాత ఆ ఏరియాకి చుట్టూ వచ్చే డెవలప్మెంట్స్ ఏమన్నా, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు ఎయిర్పోర్టు, అటు నిమ్స్ వికారాబాదు, ఇటు ఓఆర్ఆర్, అటు RRR అన్నీ చూసుకుంటే విత్ ఇన్ ది సిటీ రేంజ్లో ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద ఇష్యూ ఆలోచన అవసరం లేదు. సో ఎనీబడి హూ ఈజ్ హ్యావింగ్ లెస్ బడ్జెట్ అండ్ దే వాంట్ టు కాంటాక్ట్ మీ, ఐ కెన్ సజెస్ట్ దమ్ డిఫరెంట్. ఇది ఒక ఏరియా చెప్పాను, ఇంకా 3-4 అదర్ ఏరియాస్ కూడా ఉన్నాయి, అవి కూడా సజెస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కలవండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు 1 hour టైం స్లాట్ ఇస్తారు. స్లాట్ తీసుకొని మీకు ఉన్న క్వశ్చన్లు అన్నీ రాసుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్లో మీకు హెల్ప్ చేస్తాం. సో ఇదండి బుధేరా లొకేషన్ గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో ఉన్నాను. 11,000 ట్రాన్సాక్షన్ చేశాను, 11,000 మందికి ట్రైన్ చేశాను రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ని. ఈ అనుభవాన్ని అంతా కూడా మీతో షేర్ చేయడానికి నేను ఎల్లప్పుడూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.